కారాగారంలో ఉన్న యనమల రాజేంద్ర మరియు మరో నలుగురిని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మంగళవారం జైలు అధికారుల నుండి ములాఖాత్ అనుమతులు తీసుకుని పరామర్శించారు. ఇటీవల వడ్డిపాలెం గ్రామంలో టీడీపీ వైసీపీ పార్టీ నాయకుల మధ్య ఫ్లెక్సీ వివాదం జరిగింది. ఈ వివాదంలో టీడీపీ నాయకులు రాజేంద్ర తన అనుచరులపై హత్యాయత్నం కేసు నమోదు కాగా వారికి నాన్ బెయిలబుల్ రిమాండ్ విధించినందున కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్నారు. కారాగారంలో ఉన్న వారిని పలకరించి త్వరలోనే బయలు మంజూరీ అవుతుందని అధైర్యపడవద్దని సోమిరెడ్డి అన్నారు. కేంద్ర కారాగారంలో ఉన్న వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సోమిరెడ్డితో పాటే వడ్డిపాలెంలోని యువకులు మహిళలు వెంకటాచలం మండల టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్, మామిళ్ళ శ్రీనివాసులు నాయుడు, రావూరి రాధాకృష్ణ నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. చేస్తాము మళ్ళీ నోటీస్ ఓపెన్ చేపిస్తాము అది చెప్తున్నారు. మన గవర్నమెంట్ వస్తుంది కోర్టు వేసుకుంటాము. అది కాదు సార్, పెళ్లి కాసిన పిల్లలు గారు రౌడీ షోట్ ఓపెన్ చేస్తారు. ఎంతవరకు అంటున్నారు సార్ అక్కడ. ధైర్యం ఉండండి, ఏం కాదు. కూలిస్తారు అది చూస్తారు.